నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం తెలుగులో ఒక సామెత వింటా ఉంటాం అనమాట. ఉన్నది బాయ్ ఉంచుకునేది బాయ్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లితో పాటు ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారో, సరే ఒంటరి నడక నడిచినాను అని చెప్పి ఈ మధ్య ఆయన పాటికి ఆయన ఎలివేషన్ చేసుకుంటా ఉన్నా అక్కడ ఆయన్ని నమ్ముకొని అది మనం నడిచేటువంటి బాట ముళ్ళ బాట కావచ్చు, లేకుంటే కంకర్రాళ్ళు అనుకోండి, ఆ నడిచేటువంటి నడకలో మేము సైతం తోడుగా ఉంటాము. నీ కాళ్ళ కింద చెప్పులాగా అనుకో, లేకుంటే పూలలాగా అనుకో, నీకు కష్ట నష్టాల్లో మేము తోడు ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక మంది తోడున్నారు. కానీ వాళ్ళు ఈ రోజున ఎంతమంది తోడున్నారు, అసలు వాళ్ళు ఆయనకి దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది రాష్ట్రంలో ఒక చర్చ అంటూ జరుగుతోంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పటి నుంచో కలిసి మెలిగినటువంటి మాజీ ఎంపీ అయినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయ్యా, వైసీపీ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే నట్టేట మురిగినట్టే, జాగ్రత్త అని చెప్పి తనకు సంబంధించినటువంటి కార్యకర్తలను సేవ్ చేస్తూ జాగ్రత్త, మీరు కేసులో ఇరుకోవద్దు, ఆయన నమ్మితే ఇబ్బందులు పాలవుతారని చెప్పి ఆయన కార్యకర్తలకు ఉపదేశించారు. ఈ వ్యాఖ్యలపైన మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ క్లియర్ కట్గా ఆయన విక్టరీ చూసే బయటకు వచ్చాడు కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే కాంగ్రెస్లో ఆయన తరతరాల నుంచి గెలిపించినటువంటి ఎవరు వాళ్ళ నాయన కావచ్చు, లేకుంటే వాళ్ళ తాతకి నీడచ్చినటువంటి పార్టీ కావచ్చు, ఆ కాంగ్రెస్కి వెన్నుపోటు పొడుస్తూ బయటకు వచ్చేటువంటి క్రమంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని చీల్చుకొని బయటకు వచ్చాడు. అంటే దాని వెనుపోటుగా నేనైతే అభివర్ణిస్తాను. ఆ టైం నుంచి కూడా సార్ రాజమోహన్ రెడ్డి గారు కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే జమ్మలమడుగుకు సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది ఆయన తోడున్నారు. కానీ వాళ్ళు ఎవరు ఈరోజు ఆయన వెంట నడిచేదానికి సంసిద్ధంగా లేరు. కొంతమంది అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు నా ఊపిరినంత వరకు ఆ జెండానే మోస్తాన్నా, నీతోనే ఉంటానని కూడా అన్నాడు సార్. ఇటువంటి వాళ్ళందరూ దూరం జరుగుతున్నారు. అసలు ఎందుకు ఇంత విపత్కర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? అసలు స్వయం కృతాపరాధం అంటాం కదా, స్వయంగా ఎవరికి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది నాయకులు, లీడర్లు తన సొంత మనుషుల్ని తనను నీడలాగా ఉండే వాళ్ళని తయారు చేసుకుంటారు. ఇప్పుడు నీడెవరు? తన నీడను తానే నమ్మలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే మనం గమనించినట్టయితే వాళ్ళ తల్లి లేదు, చెల్లి లేదు, తరతరాలంత నుంచి వస్తున్న విజయసాయిరెడ్డి లేడు, పార్టీ నుంచి మొదటి నుంచి నీ వెంట నడిచిన వాళ్ళు లేరు. ఎందుకు లేరు అనేది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చెక్ చేసుకోవాలి. పార్టీలో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది కాలక్రమంలో జరిగే అంశంగా మనం చూడవచ్చు. కానీ ఎందుకు వెళ్తున్నారు? విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నీకు తోడు నీడగా ఉన్నాడు. ఏది నీ తరం కాదు, నీ తాత తరం నుంచి నీ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాడు, నీ తండ్రికి ఉన్నాడు, నీకున్నాడు, నీతో పాటు మరింత పటిష్టంగా ఉన్నాడు. వ్యాపార సంబంధాలు, రాజకీయ సంబంధాలు, కేసుల సంబంధాలు, కోర్టుల సంబంధాలు అన్నిటిలోనూ భాగస్వామ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి భయపడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మోయాల్సి వస్తుందనో, నేను రాజకీయాల రంగం నుంచే ఎవరు కూడా ఈ రోజుల్లో ఇంకా 4 ఏళ్ళున్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి పోయే రాజకీయ నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ లేరు. సార్, నేను పాలిటిక్స్ని అతి దగ్గరగా నేను చూసినటువంటి వ్యక్తిగా నాకు ఒక అభిప్రాయం ఉంది సార్. కరెక్టో రాంగో చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారిని అతని తల్లిని దూరం చేసుకోవడం కావచ్చు, తన చెల్లిని దూరం చేసుకోవడం కావచ్చు, పార్టీలో ముఖ్య నాయకులు ఏదైతే మీరు అన్నట్టు విజయసాయిరెడ్డి గారు వీళ్ళ పేర్లు చెప్పారు కదా, వీళ్ళందరినీ దూరం అవడానికి కారణం ఏంద్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆ విజయము 2019లో ఆయన సీఎం అవడమే ఆయన యొక్క ఫెయిల్యూర్కి కారణం నేను చెప్తా సార్. అంటే ఆ గెలుపు వల్ల ఆయనకి కన్నుమిన్ను తెలియకుండా అయిన వాళ్ళనే దూరం చేసేసుకున్నారు, బయట వాళ్ళని అతి దగ్గరగా చేర్చుకున్నారు ఆ రోజున అనేది నా అభిప్రాయం సార్. అంటే ఇది ఒక యాంగిల్ అయినప్పటికీ, అంటే ఎవరైనా విజయాలు సాధించినప్పుడు పాత వాళ్ళు వస్తుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, కొంత అహంకారం పెరుగుతుంటుంది, అధికార వ్యామోహం ఇదంతా పెరుగుతుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి అంతా నేనే, అంతా నాదే, నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు, నేను ఎవరు చెప్పినా వినననే మనస్తత్వాన్ని మనం మొదటి నుంచి కూడా గమనించవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే రాజశేఖర్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రావడానికి కూడా వ్యతిరేకించడం జరిగింది. మొదట్లో తను బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు, అక్కడనే వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ సందర్భంలోనే రాజశేఖర్ రెడ్డి తండ్రినే ఎదిరించి వివేకానంద రెడ్డి అలా కడప ఎంపీగా ఉంటే అతన్ని రాజీనామా చేయించడం జరిగింది. ఆ సందర్భంలో రాజీనామా చేయించి ఆ సీటు నాకు కావాలని అడగడం జరిగింది. కానీ హైకమాండ్ అప్పుడే గమనించి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకుండా
వివేకానంద రెడ్డికి కూడా ఇవ్వకుండా మూడో వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ టికెట్. అప్పుడు హైకమాండ్ అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది, నువ్వు అనవసరంగా రిజైన్ చేయించావు, నువ్వు రిజైన్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి అతన్ని కాదని వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అప్పుడే దూరం పెట్టడం జరిగింది. మనం తర్వాత క్రమంలో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కూడా అది ఏమంటారు సొంత ఆస్తిలాగా ప్రాపర్టీలాగా రాజశేఖర రెడ్డి వారసత్వం ఉంటే ఉన్నది, కానీ ఈ ప్రభుత్వం కూడా నాదే అని చెప్పి సంతకాలు సేకరించి నేనే ముఖ్యమంత్రిని కావాలని చెప్పి హైకమాండ్ గురి కావడం జరిగింది. గురయ్యి ఏది సస్పెండ్ చేయించుకునేదాకా వెళ్ళడం జరిగింది. తను అరెస్ట్ చేసింది కూడా, అరెస్ట్ చేస్తే ఆ అరెస్టును చంద్రబాబు నాయుడు గారి వైపు కూడా మళ్లించడం జరిగింది. సోనియా గాంధీ, చిదంబరం, చంద్రబాబు నాయుడు కలిసే నన్ను అరెస్ట్ చేస్తున్నారు, అదెవరైనా నమ్ముతారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డదే కాంగ్రెస్ వ్యతిరేక ఆత్మాభిమానం ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ పార్టీ. సోనియా గాంధీతోటి కలిసే అవకాశాలు అసలు ఉండవు, కానీ ఆ టైంలోనే ఆరోపణలు చేయడం జరిగింది. అంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి తన తల్లిని విజయమ్మ బయటికి వచ్చి నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను మీరు అని చెప్పి ప్రచారం చేయడం ద్వారా తన గెలుపులో విజయమ్మ పాత్ర, షర్మిల పాత్ర ఎంత ఉందనేది జగన్మోహన్ రెడ్డి మర్చిపోవడం జరిగింది. ఎందుకంటే తాను జైల్లో ఉన్న 11 అలుపు సులుపు లేకుండా పాపం రాష్ట్రం అంతా తిరిగినారు సార్ వాళ్ళు. మహిళ అయి ఉండి తను రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన చరిత్ర ఏకైక మహిళ అనుకుంటా. ఇప్పుడు భారతదేశంలోనే అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక మహిళ కావచ్చు. తనని ఎక్కడ నాకు పోటీ అవుతుందో అని చెప్పి దూరం పెట్టిన, అంటే ఈ క్రమాన్ని మనం గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా నేను నాది నా సొంతం అనే ఒక వ్యక్తిత్వం ఉండడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నారు. దాన్ని అధికారంలో ఉన్నన్ని రోజులు కింది స్థాయి నాయకులు మిగతా వాళ్ళు జీర్ణించుకుంటారు, కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరు భరించే స్థితిలో ఉండరు. దానికి ఎగ్జాంపులే మనం విజయసాయి రెడ్డిని తీసుకోవచ్చు. ఈరోజు మేకప్ పార్టీ సంచలన ఆరోపణలు కూడా చూసుకోవచ్చు. మేకప్ పార్టీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేశారో అప్పటి నుంచి వెంట నిలిచిన వ్యక్తి. అప్పట్లో ఇద్దరు ఎంపీలు సార్ మీరు అన్నట్టు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కావచ్చు, సబ్బం హరి గారు, ఆయన ఎక్స్పైర్డ్ అతను. వీళ్ళిద్దరు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి గట్టి మద్దతుదారులు ఉండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన వ్యక్తులు. సబ్బమరి అసలు ఎప్పుడో సపోర్ట్ చేసిన ఒక 6 నెలల సంవత్సరానికే అర్థమైపోయింది, బొమ్మ కనిపించేసింది, అతనితో దూరం అవ్వడం జరిగింది. తర్వాత టీడీపీలో చేరి మళ్ళీ టీడీపీ ఎంపడం జరిగింది. తను ఎంత సపోర్ట్ చేసిండో అంత వ్యతిరేకించడం జరిగింది. చాలా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన మద్దతు తెలిపిన సబ్బమరే. త్రిపులార్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన నైజం అంటే దూరపు కొండలు నునుపు అన్నట్టు అప్పుడు దరిచేరినారనమాట త్రిపులార్ గారు కూడా. వీళ్ళందరూ కూడా చేరిన కొద్ది రోజులకే దూరమైన సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ మేకపాటి ఇంతకాలం పాటు ఉన్న తాను ఇప్పుడు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్ముకొని మీరు అరెస్టులు అవ్వడం లేకపోతే కేసులు పెట్టించుకోవడం ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదురవుతాయి, మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉండని చెప్పి ఒక హితబోధ చేయడం జరిగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, ఒక పార్టీని ఏ విధంగానో నడపాలనో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే తెలిసినట్లేదు. ఎందుకంటే మనం చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టయితే అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని నిలబెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నట్టు నేను ఆర్థికంగా స్థితిమంతుడు కాదు అంతంత మాత్రమే అన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్థికంగా స్థితిమంతుడు కాదని అనడానికి కారణం ఏంటి? నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఏం జరుగుతుందో డైవర్స్ చేయడానికి పాలిటిక్స్. ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్టయితే పార్టీని ఏ విధంగా నడపాలి, ఏ విధంగా నిలబెట్టాలి, ఓడిపోయినా గెలిచినా ఏ విధంగా ఉండాలి, ఓటమి నుంచి పాఠాలు ఏ విధంగా నేర్చుకోవాలని చెప్పి మన తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకుంటే ఏ విధంగా ఉండొద్దు అని చెప్పి వైసీపీని చూసి నేర్చుకోవచ్చు. వైసీపీ ఏ విధంగా ఉండొద్దు, అసెంబ్లీకి రాడు, ప్రజా సమక్షాన్ని ప్రస్తావించాడు, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి గందరగోళం సృష్టిస్తారు, ప్రజల తరపున మాట్లాడు, పార్టీ నిర్మాణం ఏ విధంగా చూడడు, పార్టీ ఎందుకు ఓడిపోయిందో సమీక్షించుకోడు, పార్టీ నాయకులు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఇవన్నీ ప్రక్రియలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండకూడదు అనేది అభిప్రాయం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ కార్యకర్తలు కానీ 2 వర్గాలుగా విడిపోయి ఉంటారు. ఆ విడిపోయిన క్రమంలో ఈ పార్టీ కోసం వాళ్ళు అవతలి పార్టీతో ఘర్షణ నేర్చుకొని ఉంటారు. ఇతను కాడెత్తేసిపోయిన తర్వాత నాకు సంబంధం లేని తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? దీన్ని దృష్టిలో పెట్టుకునే మేకపాటి ఈ విషయాన్ని చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. సార్ మొత్తం మీద మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ వ్యాఖ్యన్నారో ఒక వైసీపీ పార్టీకేనే కాదు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీకైనా ఇది వర్తిస్తుంది కదా సార్. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు, మంత్రులుగా ఉండేవాళ్ళు, మాజీ ఎంపీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు నమ్ముకొని కింది స్థాయి కార్యకర్తలు కేసుల వరకు పోయి వాళ్ళని దూషించి ఎలా దూషించుకుంటా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తారు కదా సార్.
ఖచ్చితంగా అంటే చెప్తారు. సేమ్ టైం పార్టీ నిలబడుతుంది, పార్టీ నాకు అండగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు ముందుకెళ్ళడానికి అవసరం ఉంటుంది. నువ్వు ఎక్కడ ఇప్పుడు మనం ఒక శ్యామలను చూసినాం. శ్యామల ఏం చెప్పింది, నాకేం తెలియదు, మొత్తం వాళ్ళు రాసి ఆవిడ సేఫ్, 27 మంది పోయి ఆడ జైల్లో ఇరుక్కున్నారు. వాళ్ళు చెప్పింది చేసిన అన్నది. అలాంటి పరిస్థితి కాదు కదా. ఒక పార్టీని ఏది జరిగినా నువ్వు ఆదుకునే పరిస్థితి ఉంటుంది అంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నప్పుడు, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో నువ్వు ముందుకు పార్టీని తీసుకెళ్ళినప్పుడే నాకేం సంబంధం లేదు, నాకేం లేదు, వచ్చే ఎన్నికల్లో నేను మనం గెలుస్తామో లేమో, లేదంటే ఇప్పటి నుంచే కనుక నా దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ చెప్పి పార్టీని ఏ విధంగా కాపాడుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు కార్యకర్త అందుకే ఒక్కొక్కరు ఎందుకు దూరం అవుతున్నారంటే, ఒకటి మనస్తత్వం, 2 అతని ఒంటెద్దు పోకడలు, మూడోది నేనే అనే అహంభావం, వీటి వల్ల దూరం అవుతుంటారు. ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు మనమందరం అంటేనే ముందుకెళ్తారు. నేను అనే అహంకారం ఉంటే ఎక్కడ కనిపిస్తుంది. మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నట్టయితే, జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎందుకు 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరికి ప్రాధాన్యత ఉండకూడదని చెప్పి మనం ఈరోజు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు దగ్గర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుకి ఎంత హోదా అదే హోదా పవన్ కళ్యాణ్కు లభిస్తుంటుంది. మన తెలంగాణ చూసుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క ఉప మంత్రి, ఇతనికి అంత హోదా లభిస్తుంది. మరి 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు దాని ప్రాధాన్యత తగ్గిస్తే పేరే తెలియకుండా, అంటే ఒకరికే ఇచ్చినట్టయితే అతని ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే దాన్ని సహించలేని వ్యక్తిత్వం, అంటే తన తర్వాతి వాళ్ళని సహించలేని వ్యక్తిత్వం, అంతా తానే అన్నప్పుడు ఖచ్చితంగా కూడా తను కూర్చున్న చెట్టును తానే నరుక్కునే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మనం అనుకోవచ్చు. ధన్యవాదాలు సార్.